మనం ఒక పనిలో నిమగ్నమైనప్పుడు కొన్ని నెలలు, కొన్ని రోజుల పాటు ఒకటే పని నిరంతరంగా చేస్తున్నప్పుడు సడన్గా ఒకేసారి ఉత్సాహం కోల్పోతాం లేదా డీలా పడిపోతాం. అదే సమయంలో మనకు ఎక్కడైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా లేదా ఎక్కడి నుంచన్నా ఏదైనా డిప్రెషన్ లాంటి భావాలు వచ్చినా, అంటే సొసైటీలోంచి మనకు అతుక్కునే భావాలు, ఆ టైంలో మన పని మొత్తం ఆపేసి అక్కడే ఉండిపోతాం. నెమ్మదిగా నిరుత్సాహం పెంచేసుకుని మనం చేయలేము అనే భావనకు వచ్చేస్తాం. ఈ టైంలోనే మనల్ని మనం వెనక్కి తీసుకొచ్చుకోవాలి. మనకున్న ఉత్సాహం మళ్ళా తిరిగి పైకి తీసుకొచ్చుకోవాలి. లేకపోతే అక్కడే చతికిలబడిపోతాం. ఎప్పుడైనా సరే ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏ మనిషికైనా టైర్డ్నెస్ వస్తుంది. కొన్నిసార్లు నీరసం రావటం, చేసి అలసిపోయినట్టు భావన రావటం. ఆ టైర్డ్నెస్ వచ్చినప్పుడు కొంత చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళా మనల్ని మనం ఉత్తేజపరుచుకుని మళ్ళా పనులు రీస్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే అలసిపోయామో, ఎప్పుడైతే చిన్న ఆరోగ్య సమస్య వచ్చిందో, ఎప్పుడైతే సొసైటీలోంచి ఏదైనా మాటలు వచ్చాయో అక్కడే ఆ పనిని ఆపేస్తే మనం ఎప్పటికీ అది సాధించలేం. ప్రతి మనిషికి ఒక లక్ష్యం పెట్టుకుని చేస్తున్నప్పుడు సమస్యలు వస్తూనే ఉంటాయి. అది కామన్. దీన్ని ఫస్ట్ మనం ఆకలింపు చేసుకుంటే మిగతావన్నీ ఈజీ అయిపోతాయి. సో మనకే సమస్య వచ్చింది, మనమే ఇక్కడ అయిపోయాం అనుకోకుండా పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు మనుషులే. వాళ్ళకు కూడా ప్రతి మనిషికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు ఇదంతా ఎందుకు చేస్తున్నాం, చేసినా మనకి ఫలితం వస్తుందనే ఆలోచన వస్తూ ఉంటుంది. ఎన్ని వచ్చినా, ఎలా వచ్చినా, ఎంత ఉదాసీనంగా ఉన్నా మళ్ళా తిరిగి పైకి లేవాలి. తిరిగి ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకే సాగాలి. అక్కడే పడిపోకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. లేదా ఒక ఎస్కేపిస్ట్ లాగా ఇంకా నా వల్ల కాదులే, నేను పారిపోదాం, నా వల్ల కాదులే, ఇక్కడ ఆపేద్దాం, ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి మళ్ళా ఉత్సాహంతో ఎన్ని సమస్యలు వచ్చినా ముందుకెళ్ళటమే నిజంగా ఒక గొప్ప వ్యక్తి లేదా ఒక పోరాడే వ్యక్తి యొక్క లక్షణం.